Good morning, children. My name is PVC Bhavani, Maths PCT, KCBB Alkota. Now we discuss about 7 marks questions and the 2 sums. Okay, question. If n is an integer and z is equal to 6 theta, then show that z power 2n minus 1 by z power 2n plus 1 is equal to I tan n theta. మనకి LHS is equal to RHS అని ప్రూవ్ చేయమన్నాడమ్మా. z అనేది కూడా వాల్యూ ఇస్తాడు 6 theta అని. n అనేది ఇంటీజర్ అని ఇచ్చాడు. z 6 theta అంటే ఏమనుకుంటాం మనం, కాంప్లెక్స్ నెంబర్ లో 6 మీన్స్ cos, I means plus I, s means sin theta. Cos theta plus I sin theta. Okay, now solution. Let us prove z is equal to ఏమి ఇచ్చాడు మనకి 6 theta. 6 theta అని మనం ఎలా రాసుకుంటాం, cos theta plus I sin theta. Okay, LHS is equal to ఏమి ఇచ్చాడమ్మా, LHS z power 2n minus 1 by z power 2n plus 1. అంటే z వాల్యూ ఏంటి ఇక్కడ, cos theta plus I sin theta all power ఏముంది ఇక్కడ 2n minus 1 by z, మళ్ళీ cos theta plus I sin theta whole power 2n plus 1. ఓకే, మనకి ఇది తెలుసు, cos theta plus I sin theta whole power 2n by de Moivre's theorem. అకార్డింగ్ టు బై de Moivre's theorem ఎలా రాసుకుంటాం దాన్ని, cos 2n theta plus I sin 2n theta minus 1 by cos 2n theta plus I sin 2n theta plus 1. ఓకే, ఇక్కడ ఈ 1ని నేను ఇటు తీసుకొని వస్తున్నాను, మైనస్ని కామన్ తీస్తాను, మైనస్ కామన్ తీసాను. ఈ 1 ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది, -1 మైనస్ కామన్ తీసాను, మైనస్ cos 2n theta. cos 2n theta దీన్నేనా, నేనేం మార్చలేదు, మైనస్ని కామన్ తీసాను, -1 మైనస్ మైనస్ ప్లస్ cos 2n theta అవుతుంది, ప్లస్ I sin 2n theta యాజ్ ఇట్ ఈస్ గా రాసేస్తున్నాను, I sin 2n theta బై ఇక్కడ 1 ప్లస్ cos 2n theta, ఈ 1ని తీసుకొచ్చాను, 1 ప్లస్ cos 2n theta ప్లస్ I sin 2n theta. ఓకే, ఈ మనకి ఇక్కడ మనకి ఫార్ములాస్ ఉన్నాయి, మనకి ఆ ఫార్ములాస్ చూడండి ఒకసారి. ఏంటి ఆ ఫార్ములాస్, 1 ప్లస్ cos 2 theta is equal to ఏమవుతుందమ్మా, 1 ప్లస్ cos 2 theta is equal to ఏమవుతుంది, 2 cos square theta. అలాగే 1 మైనస్ cos 2 theta is equal to, ప్లస్ వస్తే cos వస్తుంది, అదే మైనస్ వస్తే ఏమొస్తుంది, 2 sin square theta. ఓకేనా, 2 sin square theta. అలాగే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, sin 2 theta. n అనేది ఇలా పక్కన పెట్టండి, sin ఇదే ఫార్ములాలో ఉంది, sin 2 theta. ఇది 1 మైనస్ cos 2 theta, ఇది 1 ప్లస్ cos 2 theta, ఇది sin 2 theta. అలాగే sin 2 theta కి ఏంటి ఫార్ములా, sin 2 theta ఫార్ములా ఏంటమ్మా, 2 sin theta cos theta. ఓకేనా, ఈ ఫార్ములాస్ని ఇక్కడ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను, మైనస్ 1 మైనస్ cos 2 theta, n అలానే ఉంచాను, 1 మైనస్ cos 2 theta, 1 మైనస్ cos 2 theta అంటే ఏమొచ్చింది ఇక్కడ, 2 sin square, 2 sin square. కానీ ఇక్కడ ఏముంది, ఇక్కడ n ఉంది, 2 sin square n theta ప్లస్ I ఇంటూ sin 2 theta ఫార్ములా ఏం రాసుకున్నాం ఇక్కడ, 2 sin theta cos theta, 2 sin theta cos theta, 2 sin theta cos theta by 1 plus cos 2 theta. 1 plus cos 2 theta అంటే ఏముందమ్మా ఇక్కడ, 1 plus cos 2 cos square theta, 2
cos square n theta plus I again sin 2 theta అంటే 2 sin theta cos theta. ఓకే, మనకి కాంప్లెక్స్ నెంబర్స్లో ఏం చెప్పుకుంటాం, ఇక్కడ -1 అంటే ఏం రాసుకోవచ్చు, I స్క్వేర్ అని రాసుకోవచ్చు కదా. -1 ఏం రాసుకోవచ్చు, I స్క్వేర్ అని రాసుకోవచ్చు. ఇక్కడ మైనస్ అని ఉంది, మైనస్ అంటే -1. ఇక్కడ నేను -1 ఏమని రాసుకుంటున్నాను, I స్క్వేర్ అని రాసుకుంటున్నాను. I స్క్వేర్ అని రాసుకుని -1 అన్న I స్క్వేర్ అని రెండు ఒకటే కదా. I స్క్వేర్ 2 sin స్క్వేర్ n theta plus again I 2 sin theta cos theta by ఇక్కడ ఏముంది, ఇక్కడ ఓన్లీ 1 ఉంది, +1 ఉంది. సో యాజ్ ఇట్ ఈస్ గా 2 cos స్క్వేర్ n theta plus I 2 sin theta cos theta. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇక్కడ కామన్ తీస్తున్నాను. ఇక్కడ I స్క్వేర్ ఉంది, ఇక్కడ I ఉంది, 2 ఉంది, sin theta ఉంది, sin theta. ఇది నేను ఇప్పుడు కామన్ తీస్తున్నాను. చూడండి ఏంటి కామన్ తీయచ్చు ఇక్కడ, I 2I sin theta కామన్ తీస్తున్నాను. 2I sin n theta sin, సో ఇక్కడ n రాయలేదు నేను, sin n theta cos n theta, ఇక్కడ కూడా రాయలేదు n theta n కామన్ గా ఉంది కదా, అన్నిట్లో n కామన్ గా ఉంది. sin n theta cos n theta, ఇక్కడ కూడా sin n theta. ఎందుకు ఈ ఎన్నులు అనేవి కామన్ గా ఉన్నాయి, ఆ ఎన్ను అలా యాస్టీజ్ గా రాస్తాను. ఇక్కడ నేను 2I sin n theta కామన్ తీస్తున్నాను. 2 sin n theta కామన్ తీస్తే మనకి ఏమొస్తుందో ఒకసారి చూడండి. ఇక్కడ మన కాంప్లెక్స్ నెంబర్స్ లో ఫస్ట్ ఎలా రాసుకోవచ్చు, cos theta plus I sin theta ఇలా కదా రాసుకోవాలి. అలాగే కాంప్లెక్స్ నెంబర్స్ దీనిలో ఇది రాస్తున్నాను. 2I sin theta రాస్తే ఫస్ట్ ఏ రావాలి మనకి, cos theta రావాలి. ఇది రాస్తున్నాను చూడండి. ఇగో ఇక్కడ 2I sin n theta కామన్ తీస్తే ఇక్కడ ఏముంది, cos n theta ఉంది. cos n theta ప్లస్ ఇక్కడ ఆల్రెడీ 2 వచ్చింది, I వచ్చింది, sin n theta వస్తుంది. ఇంకా ఏముంటుంది, sin n theta బై ఇక్కడ కామన్ ఏం తీయచ్చు, ఇక్కడ I ఉందా, I లేదు, ఏముంది cos n theta, ఇక్కడ కూడా cos n theta, మళ్ళీ అగైన్ 2 కామన్ గా తీయచ్చు. అంటే ఏం ఇక్కడ 2 cos, ఇక్కడ 2 cos స్క్వేర్ n theta, ఇక్కడ 2I 2 ఇంటూ, ఇక్కడ కామన్ ఏం తీసుకోవచ్చు, 2 cos n theta. మనకి కాంప్లెక్స్ ఫార్ములా ఏంటి, cos n theta ప్లస్ I sin n theta, ఆ ఫార్ములావే మనం రాసుకోవాలి. ఇక్కడ 2 cos స్క్వేర్ n theta, ఆల్రెడీ 2 కామన్ తీసాను, cos 1 cos n కామన్ తీసాను, ఇంకోటి cos n theta ప్లస్ ఇక్కడ ఏమొచ్చింది, 2 వచ్చింది, cos n theta కూడా కామన్ వస్తుంది. ఇంకా ఏముంది, I sin n theta ఉంటుంది, I sin n theta. ఓకేనమ్మా, ఇక్కడ చూడండి న్యూమినేటర్ డినామినేటర్ సేమ్ గా ఉంది, కట్ అయిపోతుంది. cos n theta plus I sin n theta, cos n theta plus I sin n theta. ఓకే, ఇక్కడ ఏమొచ్చింది, ఇక్కడ కూడా 2 కట్ అయిపోతుంది. ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, I sin n theta బై cos n theta. sin బై cos అంటే ఏం రాసుకోవచ్చమ్మా, tan అని రాసుకోవచ్చు. sin బై cos అంటే tan అని రాసుకోవాలి. I sin n theta బై cos n theta is equal to I tan n theta RHS వచ్చింది కదా. LHS is equal to RHS. మనకి ఏమి ఇచ్చాడు, z⁻2n - 1 బై z⁻2n + 1 is equal to I tan n theta. మనకి I tan n theta z⁻2n - 1 బై z⁻2n + 1 is equal to I tan n theta. LHS is equal to RHS. Okay, next question. If n is an integer, then show that
1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 cos n pi by 2. n అనేది ఇంటిజర్ అయితే 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n LHS is equal to RHS అని మనకి ప్రూవ్ చేయమన్నాడు. ఏమి ఇచ్చాడు చూడండి. గివెన్ 1 plus I whole power 2n plus 1 minus I whole power 2n is equal to 2 power n plus 1 cos n pi by 2. ఇది మనకి ప్రూవ్ చేయమన్నాడు. లెట్ నేను ఫస్ట్ అంటే ఇది ఒకటి ఇది ఒకటి రెండు తీసుకు 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n సాల్వ్ చేస్తే ఒక ఈక్వేషన్ వస్తుందమ్మా. 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n తీసుకుంటే ఒక ఈక్వేషన్ వస్తుంది. ఆ రెండింటిని మనం యాడ్ చేస్తే ఇది RHS అనేది మనకు వస్తుంది. లెట్ ఫస్ట్ నేను 1 ప్లస్ ఐ తీసుకున్నాను. లెట్ 1 ప్లస్ ఐ మన కాంప్లెక్స్ నెంబర్స్ ఇది ఎలా ఉంది? x ప్లస్ ఐ ఈ ఫార్ములాలో ఉంది. సో x ప్లస్ ఐ అంటే ఇక్కడ చూడండి x వాల్యూ ఎంత ఉంది? ఇక్కడ x వాల్యూ 1, ఇక్కడ i యాస్టిస్ ఉంది, y వాల్యూ 1. ఫార్ములా రూట్ ఓవర్ x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్, x వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ y వాల్యూ 1 స్క్వేర్ అంటే రూట్ 2 multiplied with the dividing, multiply and dividing with 1 plus I whole power 2 power n is equal to root 2 by root 2 1 plus I whole power 2n చూడండి. రూట్ 2 ఈ 1 బై రూట్ 2 లోపల తీసుకెళ్తున్నాను. ఈ 1 బై రూట్ 2 1 బై రూట్ 2 ప్లస్ I ఇంటూ 1 బై రూట్ 2 హోల్ పవర్ 2n. ఈ రూట్ 2 క్యాన్సిల్ అయితే ఇక్కడ ఏమవుతుందమ్మా? 1 ప్లస్ ఐ మళ్ళీ రూట్ 2 న్యూమినేటర్ డినామినేటర్ క్యాన్సిల్ అయితే ఓన్లీ ఐ వస్తుంది. 1 ప్లస్ ఐ మళ్ళీ సేమ్ ఇదే వస్తుంది. ఐ ప్లస్ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n అని వస్తుంది. రూట్ 2 హోల్ పవర్ 2n దీని రూట్ 2ని సెపరేట్ చేశాను. 1 బై రూట్ 2 ప్లస్ ఐ ఇంటూ 1 బై రూట్ 2 హోల్ పవర్ 2n. ఓకే, ఈ 1 బై రూట్ 2 అంటే మనకి టెక్నోమెట్రీలో ఫార్ములాస్ ఉన్నాయి. మనకి ఏంటా ఫార్ములా? తీటా వాల్యూస్ వస్తాయి. నెక్స్ట్ మనకి కాంప్లెక్స్ నెంబర్స్ లో ఏ వాల్యూస్ రాసుకుంటాం? కాసు సైన్. ఇక్కడ ఇమేజినరీ రియల్ పార్ట్ లోని కాసు, ఇమేజినరీలో సైన్ అనే రాసుకుంటాం. సో 1 బై రూట్ 2 వాల్యూ ఎక్కడ వస్తుంది? కాస్ 45 డిగ్రీస్ ఏమొస్తుంది? 1 బై రూట్ 2 వస్తుంది. కాస్ 45 మనం ఎలా రాసుకోవచ్చు? 5/4 కింద రాసుకోవచ్చు. 5/4 అంటే చూసుకుని 180/4 అంటే 45 డిగ్రీసే మళ్ళీ వస్తుంది. అంటే 5/4 కాస్ 45ని ఎలా రాసుకోవచ్చు? 5/4 అని రాసుకోవచ్చు. కాస్ 45 ఎంత అవుతుందో సైన్ 45 కూడా 1 బై రూట్ 2 అవుతుంది. ఇక్కడ చూడండి ఈ 2 రూట్ 2 అంటే ఎంతమ్మా? 1/2 హోల్ పవర్ 2n కాస్ 1 బై రూట్ 2 వాల్యూని ఎలా రాసుకోవచ్చు? 5/4. కాంప్లెక్స్ నెంబర్ల ఫార్ములాకి చేంజ్ చేస్తున్నాను. అంటే ఫస్ట్ రియల్ పార్ట్ కాస్ లో ఉండాలి, ఇమేజినరీ పార్ట్ సైన్ వాల్యూలో ఉండాలి. I సైన్ 5/4 హోల్ పవర్ 2n. ఈ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఇది ఏ ఫార్ములాలో ఉందమ్మా? ఆ డి మూవర్స్ బై డి మూవర్స్ థీరం ఎలా రాసుకోవచ్చు? 2 పవర్ 2 క్యాన్సిల్ అయితే n ఎలా రాసుకోవచ్చమ్మా? కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ n ఇజ్ ఈక్వల్ టు కాస్ n థీటా ప్లస్ ఐ సైన్ n థీటా. ఇదే కదమ్మా డి మూవర్స్ థీరం. దాన్నే ఇక్కడ అప్లై చేస్తున్నాను. చూడండి కాస్
2n pi by 4 plus I sin 2n pi by 4. 2 1 ja, 2 2 ja, 2 1 ja, 2 2 ja. 2 power n cos n pi by 2 plus I sin n pi by 2. ఇది ఒక ఫస్ట్ ఈక్వేషన్ అనుకుందాం. దేని వాల్యూ ఇది 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ ఎంత వచ్చింది 2 పవర్ n cos n pi by 2 ప్లస్ I sin n pi by 2 వచ్చింది. ఇప్పుడు మనం 1 మైనస్ ఐ పవర్ 2n దీని వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేద్దాం. 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n 1 మైనస్ ఐ దీని వాల్యూ ఇప్పుడు మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే 1 మైనస్ ఐ ఇది కూడా మనం ఎలా తీసుకున్నాం x ప్లస్ ఐవై కాంప్లెక్స్ నెంబర్స్. ఓకే ఇక్కడ అసలు మామూలుగా అయితే ఇది ఎలా రాసుకోవాలి మనం 1 ప్లస్ ఐ మైనస్ 1 హోల్ పవర్ 2n. సో ఇక్కడ x వాల్యూ ఎంత అవుతుంది 1 y వాల్యూ మైనస్ 1. ఫార్ములా చూడండి ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్. x స్క్వేర్ వాల్యూ 1 స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ వాల్యూ మైనస్ 1 హోల్ స్క్వేర్. మైనస్ 1 హోల్ స్క్వేర్ అన్న 1 1 స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ అగైన్ కమింగ్ టు రూట్ 2 మల్టిప్లై and dividing with root 2. 1 minus I whole power 2n is equal to root 2 by root 2 1 minus I whole power 2n. సేమ్ అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం కదా సేమ్ అలానే వస్తుంది కాకపోతే ఇక్కడ ప్లస్ ఉంది అక్కడ ప్లస్ ఉంది ఇక్కడ మైనస్ ఉంది. రూట్ 2 1 బై రూట్ 2 మైనస్ ఐ ఇంటూ 1 బై రూట్ 2 హోల్ పవర్ 2n. రూట్ 2 హోల్ పవర్ 2n. ఇక్కడ మనం కాంప్లెక్స్ నెంబర్స్ని ఎలా రాసుకున్నామా కాస్ సైన్లోకి చేంజ్ చేసుకోవాలి. కాస్ 1 బై రూట్ 2 అంటే cos 1 by root 2 అంటే cos pi by 4 minus I sin pi by 4. ఇందాకలా ఎక్స్ప్లెయిన్ చేశాను కదా pi by 4 అనేది ఎలా వచ్చిందో అంతే పవర్ 2n. బై De Moivre's theorem అకార్డింగ్ టు De Moivre's theorem ఇక్కడ రూట్ 2 క్యాన్సిల్ అయిపోద్ది కదా చెప్పుకున్నాం 1 బై 2 హోల్ పవర్ n 2n అంటే 2 క్యాన్సిల్ అయిపోతే ఏమొస్తుంది 2 పవర్ n వస్తుంది. 2 పవర్ n De Moivre's ఫార్ములా cos 2n pi by 4 మైనస్ I sin 2n pi by 4. 2 power n 2 1 ja 2 2 ja 2 1 ja 2 2 ja cos n pi by 2 minus I sin n pi by 2. ఇదొక సెకండ్ ఈక్వేషన్ అనుకుందాం సెకండ్ వన్ అనుకుందాం అంటే ఫస్ట్ వన్ సాల్వ్ చేసాం సెకండ్ వన్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ 2 పవర్ n ఇంటూ కాస్ n pi by 2 మైనస్ ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. సెకండ్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ చూడండి ఎంత వచ్చిందో 2 పవర్ n ఇంటూ కాస్ n pi by 2 మైనస్ ఐ సైన్ n pi by 2. అయితే ఇది వచ్చింది దీని వాల్యూ వచ్చింది దీని వాల్యూ వచ్చింది. ఈ రెండు ఏం చేయాలి మనం ఇప్పుడు యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఇది వస్తుందో లేదో మనం ఒకసారి చెక్ చేద్దాం. ఆ రెండు వాల్యూస్ యాడ్ చేస్తే ఇది రావాలి. యాడింగ్ 1 and 2 అంటే మనకి LHS ఏంటమ్మా 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ఫార్మ్ 2n ఎంత వచ్చిందమ్మా ఆన్సర్ 2 పవర్ n కాస్ n pi by 2 ప్లస్ I sin n pi by 2. నెక్స్ట్ 1 మైనస్ ఐ
whole power 2n 2 power n cos n pi by 2 minus I sin n pi by 2. ఈ రెండు యాడ్ చేయమన్నారు. యాడింగ్ 1 and 2. ఇది ఫస్ట్ వాల్యూ, ఇది సెకండ్ వన్. ఈ రెండు యాడ్ చేయాలి కదా. 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n కాస్ n. ఆ వాల్యూస్ వేస్తున్నాను. దీని వాల్యూ 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n వాల్యూ ఎంత కాస్ n పై బై 2 ప్లస్ ఐ సైన్ n pi by 2 plus 2 power n cos n pi by 2 plus minus kada din value minus I sin n pi by 2. చూడండి 2 power n cos n pi by 2 plus 2 power n I sin n pi by 2 plus 2 power n cos idamma n pi by 2. Next ఏముంది minus 2 power n I sin n pi by 2. ఇక్కడ చూడండి ఏది కట్ అవుతుంది. 2 power n I sin n pi by 2 minus 2 power n I sin n pi by 2 కట్ అవుతుంది. 2 power n cos n pi by 2 plus 2 power n cos n pi by 2. 2 power n కామన్ తీసుకుంటే cos n pi by 2 plus cos n pi by 2. రెండు సార్లు వచ్చింది కదా. 2 power n 2 cos n pi by 2. మనకి ఫార్ములా ఉంది a power n into a is equal to a power n plus 1. అవునా, ఇక్కడ అదే సబ్స్టిట్యూట్ చేస్తున్నా. 2 n plus 1 cos n pi by 2 వచ్చిందా. LHS ఏమి ఇచ్చాడు. 1 ప్లస్ ఐ హోల్ పవర్ 2n ప్లస్ 1 మైనస్ ఐ హోల్ పవర్ 2n ఈజ్ ఈక్వల్ టు 2 పవర్ n ప్లస్ 1 కాస్ n పై బై 2. మనకి అలాగే 2 పవర్ n ప్లస్ 1 కాస్ n పై బై 2. సో మనం వాడిచ్చింది ప్రూవ్ చేశాను. LHS ఈజ్ ఈక్వల్ టు RHS. ఓకే, if n is a positive integer, then show that 1 plus cos theta plus I sin theta whole power n plus 1 plus cos theta minus I sin theta whole power n is equal to 2 power n plus 1 cos power n theta by 2 cos n theta by 2. LH n అనేది పాజిటివ్ ఇంటీజర్ అని ఇచ్చాడమ్మా. ఏంటి రెండు ఈక్వల్ చేయమంటున్నాడు. LHS is equal to RHS అని. అయితే ఇక్కడ cos పవర్ n theta by 2, ఇక్కడ cos n theta by 2. రెండింటికి చిన్న వేరియేషన్. ఇది పవర్ n, ఇది n theta by 2. ఓకే, ఫస్ట్ మనం ఇంతకు ముందు చేసుకున్నాం కదా. దీన్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాం, తర్వాత దీన్ని రెండు కలిపి యాడ్ చేస్తే ఇది RHS అనేది వస్తుంది. సేమ్ సొల్యూషన్. ఫస్ట్ ఇది తీసుకుంటున్నాను. 1 ప్లస్ cos theta ప్లస్ I sin theta. ఓకే, మనకి ఫార్ములాస్ ఉన్నాయి. 1 ప్లస్ cos 2 theta is equal to ఏమవుతుందమ్మా 2 cos square theta. కానీ ఇక్కడ ఏమింది, ఓన్లీ 1 ప్లస్ cos theta ఉంది. 1 ప్లస్ cos theta అంటే మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని, 2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. దీన్ని 2 cos square theta by 2 అని రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos theta ప్లస్ I sin theta ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ cos theta ని 2 cos square theta by 2 అని రాసుకున్నాం. ప్లస్ ఇది ఒకసారి చూడండి, sin theta. sin 2 theta ని ఎలా రాసుకుంటామమ్మా మనం, 2 sin theta cos theta అని రాస్తాం. కానీ ఇక్కడ ఓన్లీ sin theta నే ఉంది. sin theta ని ఎలా రాసుకుంటాం, 2 sin theta by 2 cos theta by 2. నేను ఇక్కడ అలాగే రాసుకుంటాను. I sin theta ని ఎలా రాస్తున్నా, 2 sin
theta by 2 cos theta by 2. ఈ రెండిట్లో ఏది కామన్గా ఉంది? కాస్ కామన్గా ఉంది. సో 2 కూడా కామన్గా ఉంది. 2 cos theta by 2 నేను కామన్ తీసాను. అప్పుడు ఏమొస్తుంది ఇక్కడ? cos theta by 2 ప్లస్ I sin theta by 2. మనకి కాంప్లెక్స్ నెంబర్ ఫార్ములాలకి వచ్చేసింది. సో మనకి కావాల్సింది ఏంటి? మనం ఇప్పుడు ఏం ఫస్ట్ ఎయిట్ ఫైండ్ అవుట్ చేస్తాం? 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఫైండ్ అవుట్ చేస్తాం. కానీ మనకు కావాల్సింది ఏంటి? 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n కావాలి. 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా పవర్ n ఈజ్ ఈక్వల్ టు, మరి దీనికి పవర్ n చేస్తే ఇది ఈ వాల్యూ దీనికి కూడా n రాసుకోవాలి కదా. 2 cos theta by 2 cos theta by 2 plus I sin theta by 2 whole power n. whole power n. దీన్ని మనం బయటికి తీసుకుందాం. 2 power n cos power n theta by 2. నేను దాన్ని బయటికి తీస్తే ఇది రాయండి. ఇది ఎలాగుంది ఇప్పుడు? cos theta by 2 plus I sin theta by 2 whole power n. దీన్ని పవర్ n ని మాత్రమే నేను బయటకు తీసాను. cos theta by 2 plus I sin theta by 2 పవర్ n మాత్రం ఇలాగే ఉంది. దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు? బై డి మూవ్స్ థీరం ఫార్ములాకి మనం మార్చుకోవచ్చు. ఎలాగా? 2 power n cos power n theta by 2 cos the most formula is cos n theta by 2 plus I sin n theta by 2. ఇది ఈక్వేషన్ 1 అనుకుందాం. మనకి 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n వాల్యూ ఎంత వచ్చిందమ్మా? 2 power n cos power n theta by 2 into cos n theta by 2 plus I sin n theta by 2 వచ్చింది. ఇలాగే సెకండ్ వన్ కూడా సాల్వ్ చేస్తే సేమ్ ఇదే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది? మైనస్ వస్తుంది. నేను సిమిలర్లీ అని రాసేస్తున్నాను, నేను సాల్వ్ చేయటం లేదు. సేమ్ అదే వాల్యూ వస్తుంది. మీరు కావాలంటే ఫైండ్ అవుట్ చేసుకోండి. అక్కడ సిమిలర్లీ ఇదే వాల్యూ మీరు ఇలాగే ఫైండ్ అవుట్ చేస్తే వస్తుంది. సిమిలర్లీ కాస్ ది 1 ప్లస్ కాస్ థీటా మైనస్ ఐ సైన్ థీటా హోల్ పవర్ n ఇజ్ ఈక్వల్ టు ఏమొస్తుందమ్మా? సేమ్ ఇదే వస్తుంది. కాకపోతే ఇక్కడ ప్లస్ ప్లస్ లో ఏమొస్తుంది? మైనస్ అని వస్తుంది. 2 power n cos power n theta by 2 cos n theta by 2 plus I sin n theta by 2. ఇది cos power n theta by 2 cos n theta by 2. ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మైనసే వస్తుంది. మైనస్ ఐ సైన్ n theta by 2. సో రెండు ఈక్వేషన్లు వచ్చేది. ఇది ఒకటి ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఈ రెండు కూడా ఏం చేయాలి? ఇప్పుడు మనం యాడ్ చేయాలి. యాడ్ చేసి చూద్దాం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ మనం యాడ్ చేస్తున్నాం చూడండి. దీని వాల్యూ ఎంత వచ్చింది? 1 ప్లస్ కాస్ థీటా ప్లస్ ఐ సైన్ థీటా ఓవర్ n వాల్యూ ఎంత వచ్చిందండి? 2 power n cos power n theta by 2 cos n theta by 2 plus I sin n theta by 2. ఇదే కదా వచ్చింది. దీని సెకండ్ ఏందాం? 1 ప్లస్ cos theta minus I sin theta పవర్ n వాల్యూ ఎంతమ్మా? 2 power n cos power n theta by 2 cos n theta by 2 minus I sin theta by 2. ఈ రెండు ఏం చేయాలనుకున్నాం? యాడ్ చేయాలి. ఇది ఫస్ట్ వన్ అనుకుంటే ఇది సెకండ్ వన్. యాడింగ్ 1 and 2.
యాడ్ చేస్తే ఏమొస్తుంది? ఈ రెండిట్లో కామన్ ఏముంది చూడండి, 2 పవర్ n cos పవర్ n తీటా బై 2 చూసుకోండి. కామన్ తీసిన 2 పవర్ n cos పవర్ n తీటా బై 2 నేను కామన్ తీసాను. cos n తీటా బై 2 ప్లస్ I sin n తీటా బై 2 ఇక్కడే వస్తుంది ప్లస్ ఎడిషన్ కదా, cos n తీటా బై 2 మైనస్ I sin n తీటా బై 2 ప్లస్ I sin n తీటా బై 2 మైనస్ I sin n తీటా బై 2. ఓకే, 2 పవర్ n cos పవర్ n తీటా బై 2 ఇక్కడ ఏముందమ్మా, 2 cos n తీటా బై 2 ప్లస్ cos n తీటా బై 2, 2 cos n తీటా బై 2. ఓకే, 2 cos n 2 పవర్ n ప్లస్ 1 చూడండి, 2 పవర్ n ప్లస్ 1 cos పవర్ n తీటా బై 2 cos n తీటా బై 2 వచ్చింది కదా. LHS is equal to RHS. మనకి ఇచ్చింది ఈ రెండు యాడ్ చేసాం, దీని వాల్యూ వచ్చింది, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం, దీని వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. ఈ రెండింటి వాల్యూని మనం ఇక్కడ యాడ్ చేసాం. యాడ్ చేస్తే కామన్గా ఏమొచ్చింది, 2 పవర్ n cos పవర్ n తీటా బై 2. దాన్ని నేను కామన్ తీసి రిమైనింగ్ cos n తీటా బై 2 I sin n తీటా బై 2 రిమైనింగ్ రాసుకుంటే అందులో ఏంటి క్యాన్సిల్ అయింది, I sin n తీటా బై 2 మైనస్ I sin n తీటా బై 2 క్యాన్సిల్ అయితే అక్కడ ఏముంది, ఇంకా cos n తీటా బై 2 రెండు ఉన్నాయి. ఒకటి cos n తీటా బై 2 ప్లస్ cos n తీటా బై అంటే ఏమైంది, 2 cos n తీటా బై 2 అయింది. ఇప్పుడు 2 పవర్ n cos పవర్ n తీటా బై 2 ఇంటూ 2 cos n తీటా బై 2 ఏమైంది, 2 పవర్ ఇక్కడ మనకి చెప్పుకున్నాం కదా, ఏ పవర్ n ఇంటూ ఏ పవర్ n ఇంటూ ఏ ఇజ్ ఈక్వల్ టు ఏ పవర్ n ప్లస్ 1. అదే ఫార్ములా ఇక్కడ అయింది. 2 పవర్ n ప్లస్ 1 cos పవర్ n తీటా బై 2 ఇంటూ cos n తీటా బై 2. LHS is equal to RHS. ఓకే.